సో మచ్ లవ్, సో మచ్ లవ్, సో మచ్ లవ్. అంత ఎంతో ప్రేమతో చేసినాం ఇదంతా. ఇంకా సుమక్క చెప్పిన తర్వాత నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. నా వెనకాల ఉండి నన్ను ముందు నడిపిస్తున్న మై అమేజింగ్ టీమ్ అండ్ నా ముందున్న ఇంకా చాలామంది మై లవ్స్, మై టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో నవంబర్ 21st గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మీరు దోచావి నన్ను సాంగ్ చూశారు కదా. ప్లీజ్ లిసన్ టు అస్ ఆన్ స్పాటిఫై ఆర్ యాపిల్ మ్యూజిక్ ఆర్ యూట్యూబ్ మ్యూజిక్ ఆర్ అమెజాన్ మ్యూజిక్, చాలా ప్లాట్ఫామ్స్ ఉంటుంది. జస్ట్ డౌన్లోడ్ చేసి మాత్రం వినకండి, అంత క్వాలిటీ రావట్లేదు. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. ఆల్సో టీజర్ నచ్చిందా మీ అందరికీ? చూస్తారా నవంబర్ 21st నా సినిమా? ఐ లవ్ టు సీ యూ అట్ ద థియేటర్స్. మిమ్మల్ని అందరినీ థియేటర్స్లో కలుద్దాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్ సో మచ్. గుర్తుపెట్టుకోండి, డిస్ట్రిక్ట్లో మీకు ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ వస్తుంది. సో కమ్ వాచెస్ ఆన్ నవంబర్ 21st. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఒక మనిషి గురించి చెప్పాలి. నేను చాలా సంవత్సరాల నుంచి నేను చేసినటువంటి సీరియల్స్లో కానీ యాడ్ ఫిల్మ్స్లో కానీ సినిమాలకు కూడా డబ్బింగ్ చెప్పా. కానీ ఇంతగా ఒకటే లైన్ని 10 సార్లు చెప్పించినటువంటి ఒక ఎడిటర్, ఒక డబ్బింగ్ ఇన్ఛార్జ్ లేడు. అదిగో వాడే పీటర్. వచ్చాడా? ఓ షిట్, ఓకే. పీటర్, వి మిస్ యు పీటర్. అరే మామూలుగా ఉంటుంది అసలు డబ్బింగ్ చెప్పినప్పుడు పీటర్తో. సో ఆయన క్లోజప్ వేయండి, యాక్చువల్లీ క్లోజప్ వేసి అతన్ని బాగా వైరల్ చేయండి. వెన్నెల కిషోర్ కంటతడి పెట్టుకుంది కేవలం పీటర్ వల్లే. థ్యాంక్ యూ పీటర్. థ్యాంక్ యూ. ప్లీజ్ లిసన్ టు అవర్ మ్యూజిక్ ఆన్ సారేగమా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరూ ఒక డౌట్ ఉండేదా ఇప్పుడు? ఇట్స్ లైక్ ఇంత పెద్ద మాల్ ఎవరిది అని ఎప్పుడైనా? వీళ్ళదే. అందుకని ఇక్కడ ఫ్రీగా మంచిగా టికెట్లు దొరుకుతాయని సినిమా ఇచ్చిన. సో థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. సీ యూ సూన్ ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ లవ్. మాదే మా ప్రేమ అంటే ఫ్రమ్ అస్ టు యూ. థ్యాంక్ యూ. రైట్. అండ్ ఫైనల్గా అందరినీ అడిగిన క్వశ్చన్ మిమ్మల్ని కూడా అడుగుతున్నాము. సో ప్రేమ అంటే ఆ థ్రిల్ మీకు ఎప్పుడు ప్రాప్తిచ్చింది? ఆ థ్రిల్ ఇచ్చింది ప్రేమలో మీకు ఎవరు? అది తెలుసుకుందాం అనుకుంటున్నాం, ఆ మూమెంట్ తెలుసుకుందాం అనుకుంటున్నాం. ఫైనల్గా సుమక్కని అడిగేలోపే మైక్ ఇచ్చారు. క్వశ్చన్ నన్ను నిజంగానే అడుగుతున్నావా గీత? ఎస్, అడుగుతున్నాను మిమ్మల్ని. నేను ఆ క్వశ్చన్ నిర్మోహమాటంగా నిర్భయంగా అడుగుతున్నాను ఇక్కడ. నేను జాన్వి చెప్పిన ఆన్సర్ చెప్తా. ప్రేమ అంటే TFI. నేను TFI బానిసను నేను. సో అండ్ థ్యాంక్ యూ. ఈ సినిమా అంటే మేము నా స్వామి రంగా రిలీజ్ అయ్యి ఆ రోజు ఈవినింగ్ సక్సెస్ మీట్ అన్నపూర్ణ స్టూడియోలో నుంచి అయిపోయిన తర్వాత కిందకు వస్తుంటే చిట్టూరి గారు, పవన్ గారు వచ్చి మనం ఇంకో సినిమా చేద్దామని, అప్పటి నుంచి అంటే మీకు ఏదైనా కథ నచ్చితే నాకు పంపించండి, లేకపోతే నాకు ఏదైనా నచ్చితే మీకు పంపిస్తామని చెప్పారు. సో అప్పటి నుంచి మేము దాదాపు ఒక 4, 5, 6 months, 7 months చాలా రకరకాల కథలు విన్నాం. ఆయన విన్నారు కొన్ని, నేను విన్నాను. అలాగే స్టార్ట్ అయింది. ఒకరోజు సడన్గా ఫోన్ చేసేలాగా అనిల్ విశ్వనాథ్ గారి దగ్గర ఒక మంచి కథ ఉందండి, మీరు వింటే బాగుంటుంది అన్నారు. విన్నాను. అంటే ఇప్పటి వరకు నేను చాలా జానర్స్, అంటే నేను ఇప్పుడు కామెడీ సినిమాలు చేశాను, ఈ మధ్యకాలంలో కొంత సీరియస్ సినిమాలు చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను ఎప్పుడు అంటే సస్పెన్స్ థ్రిల్లర్ చేయలేదు. సో ఫస్ట్ టైం ఈ జానర్ ట్రై చేస్తే బాగుంటుంది. అండ్ ఇది ఎలా ఉంటుందంటే మల్టీ లేయర్స్ కథలు జరుగుతుంటాయి. 4-5 కథలు జరుగుతుంటుంది. ఏ కథ ఎటు నుంచి లీడ్ అవుతుంది, ఏ కథ నాట్ ఓపెన్ అవుతుంది, ఏ కథ టై అవుతుందో తెలియదు. సో ఇట్స్ వెరీ రేసీ అండ్ అంటే చాలా అంటే కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కానీ ఇట్ విల్ బి వెరీ అంటే ఒక చిన్న ఎక్సైటింగ్గా ఉంటుంది. ఎలా రాసుకున్నారు అన్నది చిన్న ఆశ్చర్యం కూడా ఉంటుంది. అండ్ ఐ థింక్ అనిల్ గారు ఇస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ అనిల్ గారు బీన్ అంటే నేను పొలిమేర చూసినప్పుడు కానీ 1 కానీ 2 కానివ్వండి, నాకు ఆయన రైటింగ్ స్కిల్స్ ఎస్పెషలీ అంటే హౌ హీ డీల్స్ ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ అనేది నాకు అంటే స్క్రీన్ ప్లే ఐ థింక్ హిస్ బెస్ట్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. ద వే హీ రైట్స్ డిఫరెంట్గా రాసుకుంటారు. మన జనరల్గా A to Z రాస్తుంటే Z నుంచి Aకి వస్తుంటాడు. సో అలా ఆలోచించి డిఫరెంట్గా వచ్చిన ఈ ప్రోడక్ట్. అండ్ నాని పొద్దున్నప్పుడు హల్దీ చేసుకుని జల్దీగా వచ్చాడు ఇక్కడికి. సో రేపు పెళ్లి కొడుకు చేస్తున్నారు అండ్ ఎల్లుండ. అది ఇందాక చాలామంది అంటే నాకు తెలిసి చాలామంది డైరెక్టర్స్ నేను చేసినప్పుడు చాలామంది కొత్తలతో చేశానండి. అందరూ ఏంటంటే అన్న ఫస్ట్ ఇల్లు సినిమా చేయాలి, పెద్ద హిట్ కొట్టాలి, దాని తర్వాత ఒక ఇల్లు కట్టుకోవాలి, దాని తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి, సెటిల్ అవ్వాలనుకుంటారు. సో ఐ థింక్ నాని కాన్ఫిడెన్స్ మీకు చూస్తే తెలిసిపోతుంది. 13వ తారీఖున అంటే 2 మేజర్ ఈవెంట్స్ లైఫ్లో పక్కనే విత్ ఇన్ వీక్ స్పాన్లో పెట్టుకున్నాడు. ఐ థింక్ నాని ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ మ్యారేజ్. అండ్ అలాగే 21st నీ సక్సెస్ డెఫినెట్గా వచ్చి నీకు పెద్ద గిఫ్ట్ ఇస్తాం అని నా కాన్ఫిడెంట్గా ఉంది మా టీం తరపున. అండ్ థ్యాంక్ యూ నాని ఫర్ బీయింగ్ దేర్. అండ్ ఇక్కడ అంటే అందరు మల్టీ టాలెంటెడ్ అండి. ఈయన వచ్చి డాక్టర్ బై ప్రొఫెషన్ అనిల్ గారు, మీరు కదా అనిల్ గారు.
అనిల్ గారు డాక్టర్ బై ప్రొఫెషన్, అక్కడి నుంచి ఆ ప్రొఫెషన్ వదులుకుని టువర్డ్స్ ఇంట్రెస్ట్ ఆఫ్ డైరెక్షన్ ఇటు వచ్చి దీంట్లో చేశారు. అండ్ అలాగే ఇట్స్ యాక్టర్ ఆల్సో. ఈవిడేమో డాక్టరు, యాక్టరు, ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టరు అండ్ స్టోరీలో వన్ ఆఫ్ ద రైటర్ ఆల్సో. సో కామాక్షి అగైన్ ఐ నో హర్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్. అండ్ ఇదివరకు మారేడుమిల్లి ప్రజానికి సినిమా చేసాం. అండ్ షీఈస్ అ వెరీ ఫెంటాస్టిక్ అంటే ఒక ఫైన్ ఆర్టిస్ట్ అండ్ న్యాచురల్ ఆర్టిస్ట్. మన తెలుగుకి అమ్మాయి మంచి తెలుగు అమ్మాయి మంచి న్యాచురల్ ఆర్టిస్ట్ దొరికిందని మనం డెఫినెట్గా గర్వపడవచ్చు. అండ్ అలాగే మా రమేష్ గారు, మా డిఓపి గారు, అంటే ఎంత ఫాస్ట్ అంటే 41 daysలో ఫినిష్ చేసాం సినిమా. అంటే 2 కెమెరాలు పెట్టుకుని జనరల్గా ఒకటి మిడ్ ఒకటి క్లోజ్ పెట్టుకుంటారు. కానీ ఇంత మేము చేసింది ఏంటంటే ఒక హౌస్లో చేసాం, చాలా వెరీ కాంపాక్ట్ హౌసెస్లో చేసినప్పుడు ఇక్కడ ఈ రూమ్లో ఒక కెమెరా, అక్కడ లైటింగ్ జరిగిపోతుంటుంది, ఇక్కడ షూట్ జరుగుతుంటే నెక్స్ట్ రూమ్లో ఇంకొకటి జరుగుతుంటుంది. అంటే కెమెరా లిటప్ రెడీ అయిపోతుంటుంది. సో మేము వెళ్ళి షర్ట్ మార్చుకుని వెళ్ళి ఆ సీన్ చేసి వచ్చేయటం. సో అంటే ఆర్టిస్ట్ డేట్ల వల్ల చాలా కొన్ని మేము ఫినిష్ చేయాల్సి వచ్చింది, అంటే వాళ్ళ పోర్షన్స్ వరకు ఫినిష్ చేయాల్సి వచ్చింది. సో అంటే యూజింగ్ ఇట్ బోత్ ద కెమెరాస్ అండ్ అంటే ఎంత ఎఫెక్టివ్గా డైరెక్టర్ ఏమనుకుంటున్నారో ఆయనకంటే ముందు అంటే వీళ్ళందరూ ఒక టీమ్ వర్క్ అండి. బేసిక్గా దే బీన్ ట్రావెలింగ్ ఫ్రమ్ పొలిమేర 1, 2 కాబట్టి దే నో. అంటే వాళ్ళకి నాని గారు కానివ్వండి, అనిల్ గారు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారో మైండ్లో అనేది చాలా ఈజీగా తెలుసు. సో ఇట్స్ అలాంటి డిఓపి ఈ సినిమాకి దొరకటం డెఫినెట్గా మా అదృష్టం. అండ్ డెఫినెట్గా విల్ హోప్ అంటే సార్ మళ్ళీ మన సినిమాలు చేయాలి. ఎందుకంటే నాకు సెట్కి వచ్చిన తర్వాత కూర్చోబెట్టకూడదు, ఫాస్ట్గా చేస్తూ ఉండాలి. సో అంత ఫాస్ట్గా చేసి అంత అంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా ప్రొడ్యూసర్కి అలాగే ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా అంటే ఎక్కడ అరుపులు కేకలు ఎప్పుడు ఉండేది కాదండి. వెరీ సైలెంట్ పర్సన్ బట్ ఇట్స్ వర్క్ విల్ డెఫినెట్లీ షో.